ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ మరి విజయదశమి శుభాకాంక్షలు. మరి దసరా పండగ 2025వ సంవత్సరంలో రానే వచ్చింది. దసరా పండగ అనగానే కూడా 9 రోజులు నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా కన్నుల పండగగా కూడా మరి జరిపిస్తూ ఉంటారు. అదే కాకుండా ఈ 9 రోజులు ఎంతో నియమ నిష్ఠలతోటి కూడా అమ్మవారి మాలను ధరించి, భవానీ మాల మరి మాలను ధరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు మనకు ప్రత్యక్షమవుతూ ఉంటారు. అలాగే ఆ అమ్మవారి ప్రత్యేకతలేంటి, మరి ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు, అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, అసలు పూజా విధానం ఎలా చేయాలి, చాలా మందికి తెలియక సతమతం అవుతూ ఉన్నారు కదా. మరి హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు ఇవన్నీ కూడా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా? నమస్తే గురువు గారు. జై శివనారాయణ. మరి 6వ రోజు ఏ అమ్మవారు మరి దర్శనం ఇవ్వబోతున్నారు భక్తులకి ఈ నవరాత్రులలో? మరి అమ్మవారికి ధరించే వస్త్రము ఏ రంగులో ఉండాలంటారు? అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు కానీ, అమ్మవారి పూజా విధానం కానీ, అమ్మవారి ప్రత్యేకత కానీ ఏంటంటారు గురువు? 6వ రోజు మనకు వచ్చేసి లలిత త్రిపుర సుందరి దేవి. లలిత త్రిపుర సుందరి దేవి. ఈ లలిత త్రిపుర సుందరి దేవి ఏం చేస్తుంది అంటే మనల్ని తిప్పేస్తూ ఉంటుంది, మనం తిరుగుతూ ఉంటాం. అంతే కదా, త్రిపుర సుందరి అంటే తిప్పేయడమే కదా. అంటే లలిత త్రిపుర సుందరి దేవి అంటే దేనికి ప్రత్యేకత ముందు చెప్పాలి అంటే మనలోని ధైర్యాన్ని పెంచుతుంది. అలానే ఎవరైనా సాధన చేసేటువంటి వారు ఉంటే వారిలో చైతన్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలి అన్నా, వ్యాపారాల్లో వృద్ధి రావాలన్నా ఈ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారు ఉపాసన చేసేవారు ఎవరైనా ఉంటారో వారు ఖచ్చితంగా ఉన్నత స్థానానికి, శిఖరానికి చేరుకుంటారు. అలానే అనాథాశ్రమాలు, ట్రస్టులు, వృద్ధాశ్రమాలు స్థాపించాలన్నా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఈ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారు ఎవరైతే ఉన్నారో వీరికి ఒక మంత్రోచ్చారణ ఉంటుంది. అది ఉపదేశంతోనే తీసుకోవాలి, అలా చెప్పకూడదు. గాయత్రి మంత్రం అయితే అందరూ చేసుకోవచ్చు. అలానే బొమ్మల కొలువులు కొలుచుకునేటువంటి వారు మొదటి రోజున చేయలేటువంటి వారు ఈ లలిత త్రిపుర సుందరి దేవి అవతారం రోజున పెద్దలకి చేయనటువంటి కార్యక్రమం మాలయాల్లో చేయలేటువంటి వారు ఈ లలిత త్రిపుర సుందరి దేవి అవతారం ఉన్న రోజున ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అంటే లలిత త్రిపుర సుందరి దేవి అవతారం రోజున వారు కూడా పూజించుకోవచ్చు. అయితే ఈ అమ్మవారికి పర్టికులర్గా పెట్టవలసిన నైవేద్యం ఇది ఉదయం సమయంలో ప్రతిరోజులానే స్నానం ఆచరించుకొని అమ్మవారికి కొలుచుకోవచ్చు, అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. కానీ ఈవిడికి ప్రత్యేకంగా పెట్టవలసినటువంటి నైవేద్యం ఏవైతే చెక్కలు, చక్నాలు, మురుకులు ఇలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి ప్రాసిద్ధి అయినటువంటి ఇష్ట దైవంగా పోల్చుకున్నటువంటి అమ్మవారికి పెట్టుకోవాల్సినటువంటి విధానం. అలానే పాల బూరెలు అని ఉంటాయి. పాల బూరెలు అంటే పాల పిట్ట అనుకుంటారు అందరు. మళ్ళీ పాల బూరెలు అంటే మనము చలిబిడి ఉంటుంది, బియ్యము బెల్లం వేసి చేసేటువంటి చలిబిడి. ఆ చలిబిడితో అరిసెలు చేస్తారు, బూరెలు చేస్తారు. ఈ బూరెలు చేసేదంటే పాలు కూడా కలిపి చేస్తారు. దాంట్లో ఎండి కొబ్బరి, పాలు అవన్నీ కలిపి చేసేటువంటి బూరెల నైవేద్యం. అలానే కుడుములు ఉంటాయి. ఈ కుడుములు కూడా నైవేద్యం అమ్మవారికి సమర్పించితే ఆ పెద్దవాళ్ళకి ఏదైతే ఉందో వారికి ఇబ్బంది లేకుండా, విఘ్నాలు లేకుండా వెళ్ళిపోతుంది. ఎవరైనా మాలయాల్లో చేయలేనటువంటి వారు, ఇబ్బంది పడేటువంటి వారు ఉంటారు కదా, వారందరూ కూడా ఈ యొక్క అవతారం రోజున ఖచ్చితంగా ఆ పెద్దలకు కూడా పెట్టుకోవచ్చు. అయితే పెద్దలకు పెట్టుకోవాలంటే కదా ఈ అమ్మవారికి నైవేద్యంతో పాటు సజ్జలు, నువ్వులు కలిపినటువంటి బెల్లం, ఈ 3 రకాలు పెద్దల దగ్గర పెట్టుకొని అవన్నీ కూడా తీసుకెళ్లి కాకులకి లేదా కోళ్ళకి లేదా పావురాలకి వేయాలి, లేదా పారేడు నీటిలో వేసేయాలి. అప్పుడు పెద్దలకు సంబంధించినటువంటి చెడు దోషాలు, చెడు దిష్టి, ఆ ఒక పూర్వీక శాపం, పూర్వీక దోషం అనేది పటాపంచలైపోతుంది. వీరికి ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. మరొకటి, ఎవరికైనా లైఫ్ లో జాతకం అంతా బాగుండి ముందుకు వెళ్ళలేకుండా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి జరిగి ఉన్నాయా, అనుమానం ఉందా అంటే కూడా అవన్నీ కూడా ఈ యొక్క అవతారంలో మనం పూజించడం ద్వారా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ యొక్క అవతారాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆహ్లాదకరంగా పూజించుకోవాలి. ఇకపోతే ఏ కలర్ శారీని అమ్మవారికి సమర్పించుకోవచ్చు? ఇక్కడ వచ్చేసి అమ్మవారికి గ్రీన్ కలర్ శారీ సమర్పించుకోవచ్చు. అలానే పెద్దల దోషాలు తీర్చుకునేవారు ఎవరైనా ఉంటే బ్లాక్ లో కాకుండా బ్రౌన్ కలర్ లో ఉంటుంది, లైట్ గా ఒక్కసారి కలర్ బ్రౌన్ కలర్ శారీస్ ని ఆ పెద్దవాళ్ళ సమక్షంలో అంటే వారి పేర్లన్నీ చెప్పుకొని అమ్మవారికి సమర్పించుకుంటే వారికి స్వర్గలోకానికి దారి అనేది దొరుకుతుంది. మనకనేది ఆ పూర్వీకుల దోషాలు అనేది తొలగిపోతాయి. పెళ్లిళ్ళు కానటువంటి వారు కూడా ఈ అమ్మవారిని పూజించుకోవడం ద్వారా పెళ్లిళ్ళు కూడా త్వరగా అయ్యేదానికి అవకాశాలు. మొదటి పెళ్లి మాత్రమే, 2, 3 నా సంబంధం లేదు. కాబట్టి వీరికి ఇలాంటివి చేసుకుంటే
బాగుంటుంది. అలానే ఉప్పు దీపం కూడా పెట్టేటువంటి ఆచారం ఉంటుంది. అది ఇంట్లో కన్నా కూడా ఆలయాల్లో ఉప్పు ఓకే. దీపం పెట్టుకుంటే బాగుంటుంది. ఉప్పు ఉప్పు దీపం అంటే దీపం. భూమి మీద ఒక 2 దోసెలు ఉప్పు పోయాలి. దానిపైన ప్రమిద పెట్టాలి. ఉమ్, దాంట్లో మళ్ళీ ఒక దోసెడు ఉప్పు పోయాలి. దానిలో ఉమ్, ప్రమిద పెట్టేసి ఆవు నెయ్యి కానీ, ఆవు నూనె కానీ, లేకపోతే గనక మస్టర్డ్ ఆయిల్, కొబ్బరి నూనె దేనితో అయినా సరే దీపం పెట్టుకోవచ్చు. ఉమ్. ఇలా పెట్టుకుంటే అది గనక గుళ్ళో పెట్టుకోవాలి. పెట్టుకుంటే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఓకే. ధనధాన్యాలు కూడా వృద్ధి చెందుతాయి. అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. అంటే ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు నిలబెడుతూ ఉంటారు. అక్కడ పెట్టొచ్చా? అమ్మవారి విగ్రహాల కన్నా కూడా ఉమ్, ఈ లలిత త్రిపుర సుందరి దేవికి విగ్రహాల కన్నా కూడా అవతారాల దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ మధ్యన చైతన్యం వచ్చిన కూడా రోడ్ల మీద కూడా పెడుతూ ఉన్నారు ఉమ్. పందిళ్ళేసి. అలా కన్నా కూడా వీటితో జువ్వి చెట్టు అని ఉంటుంది. అవును. జమ్మి చెట్టు, జువ్వి జువ్వి చెట్టు, చెట్టు. అలానే తులసి మాత, వీటిని కూడా అమ్మవారి రూపంగా పెట్టి కొలిసేటువంటి ఆచారాల ప్రకారం చేసేటువంటి ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉమ్, అవి కూడా ఇప్పుడు ప్రాంతాల్లో చూసినట్టుదే వాటిని కూడా అమ్మవారి రూపంతో చూసి వాటిని కూడా పూజిస్తారు. అక్కడ కూడా చేసుకోవచ్చు. అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్.